ముందుగా సుభాష్ పత్రిజీ పితామహకి శ శతకోటి వందనాలు. స్వర్ణమాల మేడం గారికి శతకోటి వందనాలు. మాది వెలిగళ్ళండి. ఉమ్మడి వెలిగళ్ళ. అయితే ఇక్కడ దర్శికొచ్చాము. దర్శికొచ్చి 10 సంవత్సరాలయింది. నాకు ఇక్కడికొచ్చినాక ఒళ్ళు బాలేదు. ఎలర్జీగా ఉంది. ఆంజనేయ స్వామి గుడిలో ఇట్లా లక్ష్మీ మేడము, సుజాత మేడము, లా అరుణ మేడము వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. రాండి మీరు అని చెప్పంటే ఎన్ని సార్లు పిలిచినా కూడా నేను పోలా. ఏముందిలే ధ్యానము అది ఇది అని చెప్పని నేను పోలా. కాదు బాగా చెప్తారు సుజాత మేడం. బాగా ప్రసిద్ధి చేసింది. బాగా ఎక్కువగా చేసింది రమ్మని. సరే రా ఆంటీ వస్తే నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళు అని చెప్పింది. ఇంక సరేలే అని చెప్పి ఆంజనేయ స్వామి గుడిలోకి అట్లా మాకు బట్టల షాప్ అనమాట. అట్లా రాను కుదరకపోతే ఆదివారం రండి మీరు చూడండి అని చెప్పి. ఆదివారం మాస్టర్లు వస్తారు. ఆదివారం మాస్టర్లు వస్తే ఆ మాటలు చెప్పేయి విని నాకు అసలు ఎంత ఎనర్జీగా అప్పుడే అసలు వచ్చింది ఆ రోజే. కానీ ఎంత బాగా చదువుతున్నారో, ఎంత చేస్తున్నారో నాకు పోవాలనిపించింది. కానీ విని మళ్ళా ఇంటికొస్తేనేమో వాళ్ళు అరుస్తారేమో. కూర్చుంటే నీకు ఎక్కువ ఇదివరకు పూజలు చేసేదాన్ని. ఎక్కువ గంటలు దేవుడి కాడ కూర్చొని లలితని, విష్ణు అని, ఆ సహస్రనామాలని పూజలు గంటలు చేసేదాన్ని నేను. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక నేను అసలు ఇవి కూడా చేయటం లేదు. ఏందో మరి కూర్చున్న కాడ నుంచి ధ్యానమే గుర్తుకొస్తుంది. ధ్యానమే చేయాలని. ధ్యానం చేశాక నాకు చాలా బాగుంది. ఎనర్జీగా వచ్చింది. ఏ ఆసుపత్రికి పోయినా నాకు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయినాక ఎలర్జీ వచ్చి ఏ ఆసుపత్రికి పోయినా కూడా మందులు ఇస్తారు. మందులు వాడినాక తగ్గిపోద్ది. మళ్ళీ ఆపితే మళ్ళా ఎనర్జీ వస్తుంది. అందుకని 40 రోజులు నేను కావాలని ఇట్లా చేస్తే తగ్గిపోతుందని కూర్చొని 40 రోజులు రాత్రిపూట 11ంటికి కూర్చొని మళ్ళా కాసేపటికే బాగలేక అనుభవాలు ఏమో నాకు తెలీదు. ఒకటే ఆవలింతలు, తేపులు అట్లా వచ్చాయన్నమాట. అట్లా వచ్చాక ఎందుకబ్బా కూర్చోలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అది ఇదని. మళ్ళీ ఒక సార్ వచ్చాడు ఆదివారం. సార్ ఎట్లా ఉందంటే నీకేం పర్వాలేదమ్మా, నీకు ఎనర్జీ ఎంబటినే వస్తుంది. నువ్వు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. నువ్వు చేస్తూ ఉండు, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పి. అప్పుడు 40 రోజులు ఇట్లా చేస్తే రేత్రిపూట చేసేదాన్ని 11ంటికి కూర్చొని మళ్ళీ ఒక అరగంట గంట నొప్పులుగా ఉండి అయినా కూడా అట్టనే కూర్చుంటే మళ్ళీ 3ంటికే ఎప్పుడో లేసేదాన్ని. నాకు ఇంకా మైండ్ పనిచేయదు. ఇంకా అట్టనే కూర్చొని లేచినాక తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది అట్లా ఉండేది. మళ్ళీ బాగా ఇదివరకు నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు బాగా నిద్ర పడుతుందన్నమాట. నిద్ర పట్టి అప్పుడు మళ్ళీ 3ంటికి 4 గంటలకి లేచి 4ంటికి మళ్ళీ కూర్చుండేదాన్ని. మళ్ళీ 4 గంటలకు లేచి కూర్చున్నాక అక్కడ కూర్చున్న కాడనే పండుకున్నా. అట్లా 40 రోజులు చేస్తే నాకు ఆరోగ్యం బాగుంది. అసలు ఎంత బాగుందో నాకు. తర్వాత మళ్ళీ 40 రోజులు నేను ఒకటి అనుకొని చేశానండి. అనుకున్నది అవుతా ఉంది. అసలు ధ్యానం ఎంత గొప్పదో నాకు చాలా అనుభవాలు కూడా వచ్చాయి. ఇది చేశాక కార్తీక మాసం అని అందరు గుళ్ళకి పోతున్నారండి. నాకైతే గుళ్ళకి గుడికి పోకపోతేనే అందరూ వెళ్తున్నారు. వాళ్ళేమో ఓపికగా చేస్తున్నారు, నేను పోలేకపోతునే అని చెప్పి నాకు ఇట్లా అనిపించింది. ఏందబ్బా పోకపోతేనే, చెయ్యకపోతేనే, పోతే బాగుండే అని అనిపిస్తుంది. మళ్ళీ పోలేను. ఇట్లా కూర్చున్నాక ఇంక నాకేందో ధ్యానం చేసినాక నాకేం అనిపించట్లేదు. ఇంక ఎట్లాగని చెప్పి ఒకరోజు కూర్చున్నా. తొలి ఏకాదశి రోజు ఇంకా శివుడి గుడికి పోయినట్టుగా, శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టుగా అట్లా కానొచ్చింది. అంటే గుడికి పోయినా కూడా నేను అట్లా చేసేదాన్ని కాదనమాట. ఇంట్లో అంత బాగా కానొచ్చింది. ఇంకా శివుడే పత్రిజీ సారే నాకు ఇట్లా చూపించినాడు అని నాకు జన్మ ధన్యమైపోయినది. నాకు ఇంకేం కావాలి అని చెప్పని నాకు అనిపించింది. అది ఫస్ట్ అనుభవం అనమాట. తర్వాత మళ్ళా పోవాలంటే పత్రిజీ సారు ముందు ఫస్ట్ చూసింది నందనమారేళ్లలో చూశానమాట. మేము చిన్నప్పటి నుంచి కుసుమారనాథని కొలిచేవాళ్ళం. కుసుమారనాథని కొలిస్తే అప్పుడు ఆ జన్మలో మేము చూడలేకపోయాము. ఈ సారుని చూడగానే పత్రిజీ సారుని చూడగానే అస్సలు హరినాథ బాబాను చూసినట్టుగా అస్సలు నాకు ఇంకెట్లా ఉందో అసలు మనసు లేదు. అసలు హరినాథ బాబాను చూసినట్టుగా ఆయన తాకాలి, చెయ్యాలి, పోవాలి అని చెప్పి ఇంక అక్కడ కూర్చున్న కాడి నుంచి నాకు అదే దిగుతుంది. ఇంకా హరినాథ బాబాను చూసా, నాకు ఇంక ఇబ్బంది లేదు. ఇంకా ఆయనే అట్లనే వచ్చాడు, ఆయనే దిగి వచ్చాడు. నాకు అంత దేవుళ్ళగా కానొచ్చాడు అనమాట. కానొచ్చి ఇంక పోయి ఇంకా నాకు చేతగా అందరూ పోవద్దు అని నెట్టేశారు పక్కకి నన్ను. కాదు
హరినాథ్ బాబాని పట్టుకోవాల్సింది నాకు. ఆయనకు వచ్చాడు, కానొచ్చాడు అని చెప్పి కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని, సెకండ్ తీసుకొని వస్తుంటే మళ్ళా పత్రిజీ సార్ పిలిచి మళ్ళా పుస్తకం ఇచ్చాడు నాకు. నాకు ఇంక అంతకన్నా భాగ్యం ఏం కావాలా అని చెప్పి నాకు ఇంక అబ్బా! ఇంక ఎట్లా అనిపించిందో ఇంట్లోకొచ్చినాక ఎంత ఆనందపడ్డానో, ఎంత సంతోషపడ్డానో. ఇంక జరగలేదు. నాకు హరినాథ్ బాబా కానొచ్చిండు, హరినాథ్ బాబా ఇచ్చి ఇంటికొచ్చినాక కూడా మా వాళ్ళకి చెప్పా. "నీకేం పిచ్చి లేసిందా? మెంటల్ లేసిందా? ఏంది ఇంత పిచ్చిదానివయ్యావు? హరినాథ్ బాబా నీకు గాని రావటం ఏంది?" అని చెప్పి మా వాళ్ళు అనేవాళ్ళు. కాదండి, నాకు హరినాథ్ బాబా కానొచ్చాడు. ఇదివరకు నేను చూడలే హరినాథ్ బాబా ఎట్లా. అచ్చం అట్టనే ఉన్నాడు అసలు పోయినాక. ఆయన అట్లనే ఉంటాడనమాట. హరినాథ్ బాబా కూడా అట్నే ఉంటాడు. నాకు అట్టనే అనిపించింది హరినాథ్ బాబాని చూసినాను. నేను అంత సంతోషం ఎప్పుడు పొందలే. ఆ రోజు చూసినంత అనుభవము అస్సలు కూర్చుని అక్కడ ధ్యానంలో కూర్చున్నాక ఏయో పూలు అదే ఫస్ట్ సారి నేను పత్రిజీ సార్‌ని చూడటం. ఇంక చూసినాక అనుభవాలు అన్నీ అసలు ఎంత బాగా వచ్చినాయి. వాసనలు గాని అక్కడ కూర్చున్నాక మామూలుగా కూర్చుంటే 5 నిమిషాలు కూడా కూర్చోలేను. ఇంట్లో కూర్చుంటే 5 నిమిషాలు. ఎక్కడికన్నా వస్తే మళ్ళా గంట కూర్చున్నా ఏం అనిపించదనమాట. అట్లా ఉండేదసలు. బాగా నాకు జరిగిన అనుభవం అనమాట. 40 రోజులు చేస్తే సాయిబాబా గూడా నాకు బాగా గానొచ్చాడు. ఆయన అట్లా ఉంటాడా అనిపిచ్చింది. ఆయన పత్రిజీ సారే సాయిబాబాలా కనిపిచ్చాడనమాట. ఒకసారి నేను గుంటూరు పోయి వస్తున్నా. గుంటూరు పోయి వస్తుంటే నాకు వచ్చిన అనుభవం అనమాట. ఖచ్చితంగా జరిగిందే వాస్తవంగా. గుంటూరు పోయి వస్తున్నా. గుంటూరు పోయి వస్తుంటే మా పిన్ని కూతురోళ్ళు కాకానిలో ఉంటారు. కాకాని పోయి ఆమె బస్సెక్కిచ్చింది. బస్సెక్కిచ్చినాక నేను అద్దంకిలో దిగాను. అద్దంకిలో దిగేలోకి 6:30 అయింది. 6:30 అయితే ఇంకప్పుడు ఇంకా అందరూ దర్శికి పోతున్నారంటే దర్శి బస్సేమో అనుకున్నా నేను. దర్శి బస్సెక్కా. దర్శి బస్సెక్కాక కొద్ది దూరం పోయినాక ఇసుక దర్శి అంట అది పోయేది. అమ్మో! నాకు తెలియపాయ. కండక్టర్లు మధ్యలోకొచ్చేసి మధ్యలో ఆపేశారు బస్సు. అక్కడ మనుషులు తిరగరు, ఏమి తిరగరు, చెయ్యరు. ఇంగా ఇంగ అక్కడ దించేశాడు డ్రైవరు. దించేశాక అక్కడుండి ఏంది అని చెప్పి అనుకున్నా. పత్రిజ అప్పుడు ధ్యానంలోకొచ్చాననమాట. అదే ఫస్ట్ సారి ధ్యానంలోకి రావటము. వచ్చాక పత్రిజీ సారు "యమ్మ ఎట్లాగా చేయాలా?" నేను అటు మనుషులు గాని ఎవరు తిరగరంట అస్సలు. బండ్లు రావు, సైకిళ్ళు రావు, ఏమి రావు. ఇంక ఒకాయన ఏం చేశాడు, అందే మెడలో నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కదాన్ని సాయంత్రం పడ్డది. ఎవరు తిరగరంటుండే. అప్పుడు పత్రిజీ సార్ మరి పంపించాడు. ఎవరు పంపించారు? నేను అనుకున్న తర్వాత పత్రిజీ సారే పంపించాడని చెప్పి నేను అనుకున్నా. ఇంక అప్పుడు ఒక కారు ఒక వాళ్ళిద్దరు మొగుడు, పెళ్ళాం, పిల్లలు వచ్చి కారు దగ్గరకి వచ్చి ఆపాడు. ఆపి "ఏందమ్మా ఇక్కడ దిగావు?" అన్నాడు. "ఇట్లా జరిగింది" అన్నా. "రామ్మా" అన్నాడు. "రామ్మా" అంటే "ఏంది సార్ మళ్ళా వస్తే మళ్ళా ఇబ్బందిగా మీరు పోయేది ఒక రూటు, నేను వచ్చేది ఒక రూటు కదా" అన్నా. "కాదు నిన్ను దించి నాకు చెప్పాడు సారు, ఎవరో ఒకామె అక్కడ ఆగింది. నువ్వు తీసుకుపోయి అద్దంకిలో వదిలిపెట్టు" అని చెప్పాడంట. అంటే అప్పుడు నాకనిపిచ్చింది. అక్కడ ఎక్కాక ఎవరైంది కొత్తోళ్ళు గదా! కొత్తోళ్ళని ఎవరిని నమ్మటానికి లేదు గదా! అయినా తీసుకుపోయి ఆయన అద్దంకిలో దింపి ఇంగ అప్పుడే డబ్బులియ్యపోతే తీసుకోలే. "నాకొద్దమ్మా నాకు సార్ చెప్పాడు. నేను వదిలిపెట్టాను" అని జెప్పన్నాడు. నాకది మంచి అనుభవం అనమాట. నాకు అందరూ చెప్తుంటే మాకు అనుభవాలు. వాళ్ళు ఏం జెప్తున్నారో, ఏం జేస్తున్నారో నాకు తెలీదు. ఏందో వాళ్ళు వస్తున్నారు, దేవుళ్ళు గానొస్తున్నారంటున్నారు, వాళ్ళు గానొస్తున్నారు, వీళ్ళు గానొస్తున్నారంటున్నారు. నాకైతే ఏం లేదు. నాకైతే అనుభవాలు లేవు. ఈయనేంది ఇట్లా అన్నాను. అప్పుడు నాకు పత్రిజీ సార్ కానొచ్చినట్టే ఆయనే పంపించినాడని నాకు మనసులో వచ్చింది. వచ్చాక నేను నలుగురికి చెప్పాను ఈ అనుభవం. నాకు బాగా జరిగింది. నాకిట్లా వచ్చింది. ఫస్ట్ సుజాత మేడానికే చెప్పా. "ఇట్లా జరిగిందమ్మాయి నాకు" అని. "ఆ! ఆంటీ నీకు భలే అనుభవం వచ్చింది. కాకపోతే అందరికి వస్తాయంటారు గానీ ఇప్పటికైతే జరగలేదు. నన్ను మటుకు తీసుకొచ్చి అట్లా జరిగిందంటే నా అనుభవం లెక్కే" అని చెప్పి నేను అనుకున్నాననమాట. అయితే చాలా అనుభవాలు మటుకు ధ్యానంలోకొచ్చినాక నాకు మటుకు బాగుంది. మా వాళ్ళని చెప్పి బయటికి ఎవరికైనా చెప్పాలంటే మా వాళ్ళని మార్చాలని నేను అనుకుంటున్నా. కానీ మా వారు మారారు. మా వారు మటుకు చాలా మారాడు. ఇప్పుడు ఇదివరకు చేయమంటే "నేను చేయను. ధ్యానం చేయను నేనసలు" అని చెప్పనేవాడు. కానీ ఇప్పుడు చేయమంటే కనీసం 5 నిమిషాలైనా చెయ్యి. ఇయాల 5 నిమిషాలు చెయ్యి. రేపు 10 నిమిషాలు చెయ్యి. అట్లా కూర్చో అని చెప్పన్నా. 5 నిమిషాలు రోజుకి 10 నిమిషాలైనా ఈ మధ్యన కూర్చోబెడతాను ఈ లాక్‌డౌన్ పుణ్యాన. నేను కూడా ఈ లాక్‌డౌన్ పుణ్యాన ఇదివరకు గంటే కూర్చుండేదాన్ని. ఈ మధ్యన పగలు కూడా కూర్చుంటున్నా. అసలు నాకైతే చాలా ఎప్పుడైనా కూడా బట్టల షాప్‌లో ఉండి ఇంటికి పోయి ఎంత నొప్పులుగా ఉన్నాయన్న ధ్యానం చేశానంటే ఆ మొత్తం ఎట్లా పోతాయో నాకే తెలీదు. అంత హుషారొచ్చేద్దనమాట.
అంత బాగుండేది జానం. ఈ జానం ఇచ్చినందుకు పత్రిజీ పితామహకి, స్వర్ణమాల మేడానికి ఎన్నో శతకోటి పాదాలకి శతకోటి వందనాలు చెప్తున్నాననమాట. నా అనుభవాలైతే ఎట్లా కానొస్తారో, గురువులు గానొస్తారు, ఎవరు గానొస్తారు. అయితే మనుషులు మటుకు ఒక రోజండి ముగ్గురు పిల్లోళ్ళండి అనుభవాలు. ముగ్గురు పిల్లోళ్ళు. నేనంట ధ్యానం చేసి కూర్చున్నా. కూర్చొని పండుకున్నాననమాట. ధ్యానం చేసినాక మళ్ళా పండుకున్నా. పండుకున్నాక మళ్ళా యోగ నిద్రలాగా పండుకుంటా అనమాట. పండుకున్నాక లేసాక ముగ్గురు పిల్లోళ్ళనంట నేను కొడుతున్నానంట బాగా. ఎందుకు కొడుతున్నానో నాకర్థం కాలే. వాళ్ళని కొడుతున్నాను. ఏందా ఇట్లా కొడుతున్నాను, ఇట్లా చేస్తున్నా అంటే ఆ రోజు బాగా నడుము నొప్పొచ్చిందనమాట. ముగ్గురు పిల్లోల్ని బాగా కొడుతున్నాను చెలాకోడి తీసుకొని. ఎందుకు కొడుతున్నానో నాకర్థం ఏందా కొడుతున్నానని చెప్పి అనుకున్నా. తర్వాత మరుసటి రోజు నేనెందుకు కొట్టాను, ఆ పిల్లోళ్ళెవరు నాకు చూపిచ్చాలి అని చెప్పి నేను కూర్చున్నా. కూర్చున్నాక అక్కడ చెప్పారు ఆ ముగ్గురు పిల్లోళ్ళు, "నీకు నడుములు నొప్పులొచ్చినియంటే కొట్టినాక ఆ పిల్లోళ్ళు ముగ్గురు పోయిన జన్మలో నీ కొడుకులుగా పుట్టారు. కొడుకులుగా పుట్టాక అప్పుడు నిన్ను బాధ పెట్టారు. అందుకని నువ్వు మళ్ళా వాళ్ళని అట్లా కొట్టావు. అయినా కూడా నేను మళ్ళా దండం పెట్టుకున్నా. నా తప్పు క్షమించండి. నేను కొట్టాను. నేనేదన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను." ఆ మాస్టర్స్‌ని కూడా నేను వేడుకున్నాననమాట. నేనెవరో వాళ్ళెవరో నాకు తెలీదు. నన్ను మటుకు ఇట్లా కొట్టాను. ఎందుకు కొట్టానో నన్ను క్షమించమని చెప్పు మనస్ఫూర్తిగా నేను సారీ చెప్తున్నాను వాళ్ళకి అని చెప్పా. అన్నానండి. మరుసటి రోజే నొప్పులు తగ్గిపోయినాయండి నాకు. చాలా అస్సలు ఎంత ఇదిగా ఉందో. చాలా బాగుంది. అట్లా అనుభవాలు నాకు మటుకు చాలా వచ్చాయి. కానీ ఎవరికీ చెప్పలేదు. ఇయాల ఈ అవకాశం పీఎంసీ ఛానలోళ్ళు ఇచ్చారు. అందుకని ఇయాల నేను చెప్పగలుగుతున్నాను. అవి బయటకొచ్చి చెప్పాలంటే అసలు మా వాళ్ళకి నేను చెప్పని చేత కాదు. వాళ్ళు అరుస్తున్నా గూడా ఏడుస్తా కూర్చుంటా. ఇదివరకు ఏం మాట్లాడలేను. తగులాడినా, ఇది చేసినా అరిసేవాళ్ళు. కానీ ఏడ్చేదాన్ని. నాకు మాట్లాడని చేత కాదు. తగులాడని చేత కాదు. బాధపడేదాన్ని. ఎందుకా ఈ బాధ అని జెప్పి. కాకపోతే ఇదివరకు చాలా సార్లు కూడా ఇంట్లో కష్టపడ్డానని, ఆ కష్టం నేను చేయలేనని చాలా సార్లు పోయాననమాట సావటానికి. కానీ దీనికోసమే ఈ పత్రిజీ సార్ ధ్యానం నేర్చుకోవటానికో, చెయ్యటానికి కోసమో నేను బతికున్నానని నాకు ఇప్పుడు మైండ్‌లోకొచ్చిందనమాట. ఈ పత్రిజీ సారే అందుకే అప్పుడు అడ్డమేశాడేమో అని జెప్పి నాకనిపిచ్చింది. చాలా అస్సలు ఇదివరకు ఎంత మాట్లాడడం జాతు ఈ ధ్యానం చెయ్యాలంటే ఫస్ట్‌లో కూడా నాకు కుదిరేది గాదు. నాకనిపిచ్చింది పాటయితే మటుకు ఏ పాటైనా గూడా వెంబటనే పాడేస్తానండి. చూపిచ్చాబా ఏ పాటైనా గూడా. ఈ పాట నేర్చుకుంటున్నా గదా ఇంత గట్టిగా, ధ్యానం ఎందుకు చేయలేకపోతున్నాను? నేను చేయాల్సిందే. పట్టుదలగా ధ్యానం చెయ్యాలి అని చెప్పని కూర్చుండేదాన్ని. కాళ్ళు నొప్పులు పుట్టినా, నడుము నొప్పులు పుట్టినా, ఆవలింతలొచ్చినా గట్లనే కూర్చుంటా. కూర్చుండేది, మసిలాడేది, చేసేది. కొంతమంది ఏం చెబుతారు, అట్టనే నిటారుగా కూర్చోవాలి, శ్వాసను బిగిస్తా, ఇంక కదలకూడదు, చేయకూడదు అని చెప్పారు. అయి చూసేలోకి కొన్ని అమ్మో! ఇట్ట చెయ్యాలేమో, అమ్మో! ఇట్ట చెయ్యొచ్చో, చేయకూడదో అని. అట్లా అంటే సుజాత మేడాన్ని అడిగేదాన్ని ఆ డౌట్‌లన్నీ. సుజాత మేడం "ఏం పర్వాలేదు నీకెట్లా వీలుగా ఉంటే, ఎట్లా ఉంటే అట్ట చెయి." పీఎంసీ ఛానల్ మటుకు బాగా చూస్తానండి. ఈ లాక్‌డౌన్‌లో గూడా పీఎంసీ ఛానల్ బాగా అయ్యే చూసేది. దాంట్లో పత్రిజీ సారు అందరూ భలే బాగా చెబుతున్నారు. పుస్తకాలు గూడా నేను ఎక్కువ చదివేదాన్ని గాదండి. ఈ మటుకు 'జానజగతి' పుస్తకాలు మటుకు అయి మటుకు సంవత్సరం చందా కట్టాను. ఆ పుస్తకాలు మటుకు చదువుతా. భగవద్గీత గాని ఎప్పుడు చదువుతాను. భగవద్గీత అయి బాగా చదువుతా. ర్యాలీ గాని పోవాలంటే ఎక్కడికైనా బాగా ఇష్టం నాకైతే. కానీ మా వాళ్ళు పంపించాలంటే ముందు అడగాలంటే భయం నాకు. అందుకని నాకైతే ఇట్లా చెయ్యాలని, చెందాలని బాగా ఇష్టమనమాట. అయితే ఏదైనా గూడా ఇట్లా జరిగిన ధ్యానం క్లాస్‌కి గాని, ఎక్కడన్నా ఏదన్నా జరుగుతుంటే మటుకు ఇట్లాంటి వాటికి మటుకు ఎళ్తా నేను. అది మటుకు మళ్ళా పంపిస్తారు మళ్ళా. అయితే ఈ మధ్యన మారారు. ఎక్కడికైనా పంపిస్తున్నారు ముందు. అది మటుకు నాకు ధ్యానం గుండనే ధ్యానం క్లాసు పత్రిజీ సార్ గుండనే మా వారు మారారని నాకు అనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు. సరే గురువుగారికొచ్చాం. గురువుగారు అందరి గురువుగార్ల కంటే ఈ గురువుగారు నేను గురువుగారినే ఎంచుకున్నాననమాట. ఈయన మటుకు అందరు గావాలంటే అందరు దగ్గరికి రానివ్వరసలు. దూరాన్నించే ఉండండి, దూరం తాకండి, దూరం నిలబడండి, తాకవాకండి. మీరు తాకితే మీ ఆయుస్సు ఇది పోతాది అంటారు. కానీ పత్రిజీ సార్ మటుకు అట్లా అనరు. అన్నీ
ఆయన తాగినా, చేసినా ఏముండవు. ఆశీర్వాదం గాని, అన్ని పుస్తకాలు చదవమని గాని, అన్నీ బాగా చెబుతారు. కానీ నేనే చదవలేదు. అందరమైతే ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ సార్‌కి సన్నమాలని శతకోటి పాదాభివందనాలు.